దేవుని ప్రజలారా, మీరు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారు? నిజాయితీగా భక్తి చేస్తున్నారు. మందిరాలలో మీ పాత్ర గొప్పది. మందిర స్థలాలను మీరు ఎన్నో ఇప్పించారు, ఎన్నో కొనిపెట్టారు, మందిరాలను నిర్మించారు, దైవ సేవకునికి అండదండలను ఇచ్చారు. కొన్నిసార్లు కొన్ని ప్రతికూలతలు ఎదుర్కోవలసి వస్తుంది కదా. వాటి మధ్యలో దేవుడే మిమ్మల్ని బలపరుస్తున్నాడు. సింహాల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పిస్తున్నాడు. ప్రతికూల పరిస్థితులు అనే సింహాలు, అనారోగ్యాలనే సింహాలు, అపార్థాలనే సింహాలు, మీ ప్రగతిని చూచి అసూయపడేటటువంటి మనుష్యులలో ఉన్నటువంటి ఆ విధ్వంసం సృష్టించాలనే ఆ ఆలోచనల మధ్యలో దేవుడే మిమ్మల్ని సంరక్షిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, దేవునిలో కొనసాగండి, నమ్మకంగా మీరు వెళ్ళే సంఘాలను ఆశ్రయించండి, దైవదాసులను గౌరవించండి, అక్కడ చేయవలసిన మీ ధర్మాలను మీరు జరిగించండి, మీ మందిరాలను మీరు అభివృద్ధి చేయండి, అనేక మందికి ప్రేమ సువార్తను అందించండి. దేవుడు మనలను సింహముల నోట నుండి, అనగా సింహపు లక్షణములు కలిగి క్రూరత్వము కలిగినటువంటి మనుషుల చేతిలో నుంచి మనలను విమోచించి మన కుటుంబాలను, సంఘములను అద్భుతముగా సంరక్షించి దేవుడు నడిపిస్తాడు. ఇప్పటికే మీలో అనేక మందిని అలా నడిపిస్తున్నాడు. దేవునిలో మనందరం నమ్మకంగా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం.